ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా కోసం దేశమంతా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల వల్ల ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. తాజాగా కల్కి సినిమా నుంచి అమితాబ్ క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామగా కనబడబోతున్నట్లు తెలిపారు. ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురు చూస్తున్నట్టు అశ్వత్థామ ఈ గ్లిమ్స్ లో తెలిపారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే టెక్నికల్ గా కూడా కల్కి హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని గతంలో రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో తెలిసిపోయింది. తాజాగా రిలీజ్ చేసిన అమితాబ్ గ్లిమ్స్ లో షార్ట్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఓ షాట్ లో అమితాబ్ యంగ్ లుక్ లో కనిపిస్తారు. ఆ లుక్ లో అచ్చం అమితాబ్ యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఇటీవల ఆదిపురుషు గ్రాఫిక్స్ పై ఆచార్యలో చిరంజీవి యంగ్ లుక్ పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కల్కి అమితాబ్ గ్లిమ్స్ లో అమితాబ్ ను డీ ఏజింగ్ టెక్నాలజీతో పర్ఫెక్ట్ యంగ్ గా చూపించి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచారు కల్కి టీం. దీంతో దర్శకుడు నాగాశ్విన్ ను అమితాబ్ ఫ్యాన్స్ కూడా పొగిడేస్తున్నారు. ఇదిరా గ్రాఫిక్స్ అంటూ ఎంత లేట్ అయినా పర్లేదు సినిమా ఇలా ఫుల్ క్వాలిటీగా ఉండాలని నాగాశ్విన్ ని పొగిడేస్తూనే మరోసారి ఆచార్య ఆదిపురుషు సినిమాలని విమర్శిస్తున్నారు. ఈ సినిమాని నిర్మాత అశ్విని దత్ 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని అంతా భావిస్తున్నారు. ఈ సినిమా 6000 సంవత్సరాల కథతో జరుగుతుందని, ఈ సినిమాలో పురాణాల ప్రకారం చెప్పిన 7 చిరంజీవులు ఉంటారని వార్తలు వచ్చాయి. అమితాబ్ ని అశ్వత్థామ క్యారెక్టర్లో చూపించడంతో అంతా ఈ వార్తలు నిజమే అవుతాయని భావిస్తున్నారు. కల్కి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.